హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరవ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే ఇప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి చిన్నోని బర్త్డే తర్వాత సింగోటం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఎంతమందికి సింగోటం తెలుసో కామెంట్ చేయండి. కొల్లాపూర్ దగ్గర ఉంటుంది కదా, ఇప్పుడైతే అక్కడ జాతర అవుతుంది అనమాట. కాబట్టి అందరం కలిసి అయితే వెళ్తున్నాం. ఎవరికైనా ఇక్కడ నా బ్లాక్ బీట్స్ నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి, అయితే లింక్ సెండ్ చేస్తాను. మేమైతే కార్ చేంజ్ అయ్యామన్నమాట. ఫస్ట్ కార్లో డాడీ వాళ్ళు వెళ్తున్నారు, తర్వాత కార్లో మేము వెళ్తున్నాం. డాడీ అయితే కొంచెం వర్క్ ఉందని ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిండే, కాబట్టి మేము కార్ తీసుకొని వెళ్ళాం. తర్వాత డాడీ కార్ ఇచ్చేసి మేము మళ్ళీ మా కార్లోకి వచ్చేసామన్నమాట. పిల్లలందరం మా కార్లో వెళ్తున్నాం. ఇంకా అన్నకు ప్లేస్ లేదు కాబట్టి ఇంకా అన్న మమ్మీ వాళ్ళ కార్లో వెళ్ళిపోయారనమాట. ఇంకా నేను, అరవింద్, హరీష్, తిలక్ మా తమ్ముడు, బాబాయ్ వాళ్ళ కొడుకు. సో ఇంకా అతను కూడా ఉండే, ఇంకా అతను కూడా తీసుకొని వెళ్తున్నాం అనమాట టెంపుల్కి అయితే. నేను సింగోటంకి ఒకసారి వెళ్ళినట్టున్నా, 1-2 టైమ్స్ అలా వెళ్ళాను కానీ అంత గుర్తుకు లేదు. ఈసారి అయితే వెళ్తున్నాం అనమాట. జాతర ఉన్నప్పుడు మాత్రం ఫస్ట్ టైం వెళ్ళడం. ఫుల్గా జోక్స్ వేసుకుంటూ పాటలు పెట్టుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోయాం. మేము ఫైనల్గా ఇంకా సింగోటంకి కూడా వచ్చేసాం. చూడండి, చాలా బాగుండే అనమాట. జాతర అయితే చాలా పెద్దగా అనిపించింది. అంటే ఫుల్ షాప్స్ ఉండే. రంగాపూర్ జాతర, ఇప్పుడు సింగోటం జాతర. ఇంకా చిల్లర ఎట్లా పెట్టారు అందరు లైన్ గా. షాప్స్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట. టెంపుల్ ఎక్కడో ఉంటే షాప్స్ అయితే చాలా దూరం నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఇంక ఇక్కడే అనమాట టెంపుల్. మేము టెంపుల్ దగ్గరే ఉన్నాం, పార్కింగ్ కోసం అని చెప్పి చూస్తున్నాం. ఫస్ట్ డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, డాడీ వాళ్ళు అయితే పార్కింగ్ చేశారు. ఇంకా వాళ్ళ పక్కనే పార్కింగ్ చేద్దామని చెప్పేసి మేము కూడా పార్కింగ్ చేసుకున్న తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చిన్నోడు అయితే పడుకుండు కాబట్టి ఇంకా అలానే పడుకోబెట్టుకున్నాం. మళ్ళీ లేసి ఇరిటేట్ అవుతాడని చెప్పేసి మంచి అట్లనే పండుగ పెట్టుకున్నాం. మేమైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఫ్రంట్ సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంది, కానీ ఇంకా కార్ పార్క్ చేసి ఇక్కడ నుంచి దగ్గర అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాం. ముందు నుంచి కూడా రావచ్చు అనమాట. ఇక్కడైతే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఎంతమందికి నరసింహస్వామి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే మమ్మీ వాళ్ళు ఇంకా ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది చూసి వచ్చేసారు మేము వచ్చేదానికన్నా ముందే. ఇక్కడ వాటర్ ఫాల్ కూడా చాలా ఎక్కువగా ఉంది, నేను చూపిస్తాను ముందు అయితే. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. దానికన్నా ముందు అయితే ఇక్కడ టెంకాయ ఇంకా అన్ని కొంచెం కావాల్సిన సామాన్ అనేది తీసేసుకుంటున్నారు ఇక్కడ మమ్మీ వాళ్ళు ఇంకా అన్న. అక్కడ జాతర ఉంది కాబట్టి చాలా అంటే చాలా ఎక్కువ రష్ ఉండే, కానీ డైరెక్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు చాలా ఈజీ అయిపోయింది. బ్యాక్ నుంచి తీసుకెళ్ళిపోయారనమాట తొందరగా దర్శనం చేసుకోవడానికి అని చెప్పి. राजाधिराजाय प्रसन्नवार्तकालके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते नमोभ्याजनिवारणं नमस्सदिरितोपस्वनं श्रीविष्णु पादुकोदकं सर्वार्थकालके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते मंगलनीराजनाय मंगलयामे नमस्करोमि प्रेमो సో ఇంకా ప్రసాదాలు తీసుకొని ఇంకా అవన్నీ తినేసుకుంటూ మంచిగా మేమైతే ఇక్కడ వాటర్ ఫాల్స్ అని చెప్పాం కదా, అక్కడికైతే వస్తున్నాం. చూడండి, వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం క్రాస్ చేసి వెళ్ళాలన్నమాట. ముందు కూడా వెళ్ళొచ్చు, కానీ మేమైతే అక్కడ అంతా వెళ్ళలేదు. జస్ట్ వాటర్ ఫ్లో చూద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట. కానీ చాలా డేంజర్గా ఉంది. వాళ్ళు అక్కడ ఎట్లా స్నానం చేస్తున్నారో ఏమో అనిపిస్తుంది. కొట్టుకపోయినా కూడా అక్కడే ఉంటారు, కానీ ఎంతైనా కొంచెం భయమే కదా వాటర్ అంటే. పంపించి కూడా దల్లుగా ఫోన్ చేయండి మమ్మీ వాళ్ళని ఇక్కడికి రమ్మని. నా ఫోన్ ఆన్లైన్ పెట్టదు.
మేమైతే చాలా బొమ్మలు చూసిన తర్వాత చిన్నోనికైతే ఈ కార్ తీసుకున్నాము. ఈ కార్కి అయితే వెనకాల వాటర్ కూడా వస్తాయి అనమాట. కొంచెం పొగలాగా వస్తుంది. చాలా బాగుంది ఈ కార్ అయితే. చిన్న షాపింగ్ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే మా షాపింగ్ అనమాట. గాజులు చూస్తున్నాం. ఎక్కడికి వచ్చిన జాతరలో బ్యాంగిల్ చూడడం కామన్ కదా. ఇంక ఇక్కడ మమ్మీ ఇప్పిస్తా అన్నది. సో తీసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే ఈ షాప్లో చూసినాం. నాకైతే ఏం నచ్చలేదు. ఇంకా అక్కడైతే అత్తమ్మ వాళ్ళు అందరూ షర్బత్ తాగుతున్నారు. ఇంకా నేను మమ్మీ వాళ్ళైతే ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాం. నాకు ఇక్కడ బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చినాయి. చాలా మంచిగా అనిపించినాయి. కానీ 1 రూపీ కూడా అస్సలు తక్కువ చేయట్లేదు. 150కి డజన్ అట్లా చెప్తున్నారు అనమాట. మేమైతే 2 సైడ్ బ్యాంగిల్స్ తీసుకున్నాం. చాలా బాగున్నాయి. ఇక్కడైతే నాకు బ్లాక్ బీట్స్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. అసలు నాకు ఆ గాజుల మీద కన్నా బ్లాక్ బీట్స్ మీదనే ఉంది. నాకు ఇక్కడికన్నా వెళ్తే ఆ గాజుల కన్నా బ్లాక్ బీట్స్ తీసుకోవాలనే ఉంటుంది. నాకు అంత ఇష్టం అనమాట బ్లాక్ బీట్స్ అంటే. మీలో ఎంతమందికి బ్లాక్ బీట్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. పింట్రెస్ట్ ఉన్నాయన్నమాట మొత్తం అక్కడైతే. మేమైతే బ్లాక్ బీట్స్ ఇంకా గాజులు అయితే తీసుకొని ఇక్కడ పేనీ అంటారా బాదుషా అంటారా మీరు ఏమంటారో కామెంట్ చేయండి. బాదుషా లాగా ఉంటుంది కానీ ఇట్లా లేయర్స్ లాగా వస్తుంది కదా, అది తీసుకున్నాం అనమాట. తీసుకుని ఇంకా తినుకుంటే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడైతే నా హ్యాపీనెస్ చూడండి. నాకు బ్లాక్ బీట్స్ తీసుకున్నామని నాకు చాలా ఇష్టం అనమాట బ్లాక్ బీట్స్ అంటే. ఇంకా నేను వేసుకున్నది కూడా ఇప్పుడు మింత్రాలో తీసుకున్నా. అది నాకు చాలా బాగా నచ్చింది. అది గోల్డ్లో చూసిన ఇంకా తర్వాత ఇది నార్మల్గా వచ్చింది కదా అని చెప్పేసి తీసేసుకున్నా. ఇది జస్ట్ 150 అలా పడింది. ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి, నేను ప్రొవైడ్ చేస్తాను వాళ్ళకి లింక్స్ అన్ని. ఓకేనా నాకు బెస్ట్ నాని నేను ప్రోటీన్ చికెన్ ఎగ్స్ ఇదో ఇదో పైసా తీసుకోమ్మా. పైసా తీసుకోవే. పైసలు తీసుకోవే. ఇది క్రియేటిన్ మల్టీవిటమిన్ ఫిష్ ఆయిల్ అయితే నాకేనా? బై చెప్పు. బై. సింగోటం వచ్చినాం, షాపింగ్ చేసినాం, పోతున్నాం. ఇవే పంపిండు షాపింగ్. మేము వేసుకునే కలంకారీ టాప్స్ అయితే మేము లాస్ట్ టైం ఎగ్జిబిషన్ వెళ్ళినాం కదా హైదరాబాద్ వెళ్ళినప్పుడు, అక్కడ తీసుకున్నాం అనమాట. 1200 రూపీస్కి 3 అట్లా వచ్చినాయి. చాలా బాగున్నాయి, కంఫర్ట్ కానీ. ఇప్పుడు వచ్చే సమ్మర్లో అయితే ఆ టాప్స్ చాలా పర్ఫెక్ట్ ఉంటాయి అనమాట. ఇంకైతే మా చెల్లి చాలా అలసిపోయింది, ఇంకా పడుకుంది. కానీ మళ్ళీ తొందరగా లేచేసింది, ఎందుకంటే ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది, మనం పడుకోనియాం కాబట్టి తొందరగా అయితే లేచేసింది. ఫ్రైడ్ రైస్ చెప్పు మంచిగా. పాప ఎవరు? నేను కార్ డ్రైవింగ్ చేశాను. మంచూరియా స్టార్ట్ చేసింది. సంకట్ చేసిన మంచూరియా కావాలి. మీ డాడీ గోర ఎందుకు పెంచుతున్నాడు? ఏంది పో మరి పో పట్టు. అమ్మా ఏమన్నా నేను ఏమన్నా నేను ఇప్పుడు. మేమైతే ఇక్కడ తినడానికి ఆపినాం అనమాట. అది నాగర్కర్నూల్లో చాలా బాగుంటుంది అని చెప్పేసి డాడీ అన్నాడు, కాబట్టి ఇక్కడైతే ఆగినాం మేమైతే తినడానికి అని చెప్పేసి. మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా మేము తినేసి మళ్ళీ అచ్చంపేట స్టార్ట్ అయిపోయాం. మీకు ఏమైనా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆరు. బాయ్ గైస్.